రాధ అలా హాస్పిటల్లో ఉంటే పండు అయితే అక్కడికి వస్తాడు. పండు వచ్చి మమ్మీ నీకేమైంది మమ్మీ, మమ్మీ లే మమ్మీ లే అని చెప్పి రాధనైతే లేపుతూ ఉంటాడు. అయినా సరే రాధ అలానే పడుకుని ఉంటుంది. ఇంతలో కృష్ణ అయితే అమ్మ లేస్తుందమ్మా అని చెప్పి అంటుంది. అయినా సరే లేదు మా మమ్మీకి ఏమైంది మమ్మీ లే మమ్మీ అని చెప్పి పండు ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో రాధ అయితే పండు మాటలు విని నెమ్మదిగా కళ్ళని తెరుస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మమ్మీ లే మమ్మీ లే, నేను వచ్చేసాను మమ్మీ లే మమ్మీ అని చెప్పి పండు అంటూ ఉంటే రాధ కళ్ళు తెరిచి అక్కడ ఉన్న పండుని చూస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యి రాధకి స్పృహ వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక రుక్మిణి కూడా అమ్మయ్య నాకు చెల్లికి స్పృహ వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రాధ అయితే అక్కడ ఉన్న పండుని వాళ్ళందరినీ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న శ్యామ్ అయితే అలా చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. నా రాధకి స్పృహ వచ్చింది అది చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.